హలో అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాకు చెందినటువంటి పొన్నూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ కంటిన్యూగా ఇప్పటికి 6 సార్లు అంటే 5 సార్లు కంటిన్యూగా ఒకే ఒక పర్సన్ గెలుస్తూ వచ్చారు. 2019లో మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచింది. తర్వాత మరలా అదే వ్యక్తి గెలిచారు. ఆయనే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు. ఈయనంటే అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి. 5 సార్లు ఈయన ఎమ్మెల్యేగా ఏకదాటిగా కంటిన్యూగా గెలుస్తూనే వచ్చారనమాట. సో ఆ తర్వాత 2019లో మాత్రం ఒక్కసారి అంటే మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికలకు సంబంధించి కిలార్ రోసయ్య గారు ఒక్కసారి అక్కడ వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. ఇక మొత్తానికి ధూళిపాళ్ల నరేంద్ర గారి గురించి ఒక్కసారి చూస్తే మనం 1994, 99, 2004, 2009, 2014 అంటే 5 సార్లు ఏకదాటిగా గెలుస్తూనే వచ్చారు. టీడీపీ నుంచే కంటెస్ట్ చేస్తున్నారు, గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత 2019లో మాత్రం కిలార్ రోసయ్య గారు అక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. మరలా నిన్న జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మళ్ళీ ధూళిపాళ్ల నరేంద్ర గారు అక్కడ గెలవడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితిలో ఇక్కడ ఎవరు పోటీ చేసినా గెలుస్తారా లేదా అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన 34,000 పైచీలకు మెజార్టీతోటి గెలవటం జరిగింది అంబటి గోపాలకృష్ణ గారిని. సో ఇది ధూళిపాళ్ల నరేంద్ర గారి ట్రాక్ రికార్డు. ఇలాంటి ఆయన ఒక్కసారి కూడా మంత్రి పదవి అయితే ఆశించలేదు. ఆయన మంత్రి పదవి మీద కూడా ఎటువంటి లేదు. అయితే ఆయన వ్యాపారవేత్త కావటం వల్ల ఆయన కొంచెం చాలా సౌమ్యుడు, తక్కువ మాట్లాడతాడు, ఎక్కువగా పని చేయించడం ఆయన ముఖ్య ఉద్దేశం అయినట్టు కనిపిస్తూ ఉంటాం. సో మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలవడానికి పావులు కదుపుతూ ఉంది. కనీసం ధైర్యంగా పోటీ చేసేటువంటి వ్యక్తులు కూడా అక్కడ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ 2019 సంబంధించి ఒక్కసారి గెలిచినటువంటి కిలారి వెంకటరోసయ్య గారు ఒక్కసారి గెలిచారు. తర్వాత మరలా 2024 వచ్చేసరికి అంబటి మురళీకృష్ణ గారు ఆయనకి గెలవలేకపోయారు. సో దారుణంగా ఓటమి పాలయ్యారు ఆయన. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒక బలమైనటువంటి వ్యక్తిని నియమించడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. కానీ ఈ వ్యక్తి అనేది ఎవరు దొరకట్లేదు. ఎందుకంటే గుంటూరు జిల్లాలో మ్యాక్సిమం టీడీపీ హవా అనేది కామన్గా నడుస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అందులో ధూళిపాళ్ల నరేంద్ర గారి మీద కొంచెం పోటీ చేయాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే ఆర్థికంగా బలవంతులై ఉండాలి, సామాజిక పరంగా కూడా బలవంతులై ఉండాలి. ఈ రెండు మరి ముఖ్యంగా ఉండాలి. అదేవిధంగా ప్రజలతో కలుపుకుపోయేటువంటి తత్వం కూడా నరేంద్ర గారికి ఎక్కువే అని చెప్పుకోవచ్చు. లేకపోతే అన్నిసార్లు ఏకదాటిగా 5 సార్లు గెలిపించలేరు, మరలా ఒకసారి గ్యాప్ ఇచ్చి మళ్ళీ 6వసారి గెలిపించలేరు కదా. సో ఇదంతా కూడా ఏంటంటే నరేంద్ర గారి గొప్పతనం అని చెప్పుకోవటం కరెక్ట్ అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇన్నిసార్లు గెలుస్తున్నారంటే ఖచ్చితంగా జనాలకి ఆయన అవసరమైనటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. సో మరి నరేంద్ర గారి మీద గెలవాలంటే వైఎస్ఆర్సీపీలో ఆయన యాక్టివిటీకి తగ్గటువంటి వ్యక్తులు ఖచ్చితంగా రావాలి, లేకపోతే అక్కడ గెలిచే పరిస్థితి లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గట్టి నాయకత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరంగానే చేస్తుంది. కానీ గట్టి వ్యక్తులు అక్కడ ఎవరికి రావట్లేదు. సో ఇది ఇప్పుడు రేపు జరగనున్నటువంటి వైఎస్ఆర్సీపీ అంటే మూకుమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్ఛార్జీలను మార్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇన్ఛార్జీలందరినీ కూడా మార్చే క్రమంలో పొన్నూరులో కూడా మార్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ వచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ధూళిపాళ్ల నరేంద్ర గారికి సమధీటు అయి ఉండాలి, సరిపోయినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అంతేగాని ఆషామాషి వ్యక్తులు తీసుకొస్తే ఖచ్చితంగా మరలా దారుణమైన ఓటమిని పొన్నూరులో చవి చూడాల్సి వస్తుంది. సో ఇది నరేంద్ర గారి స్టోరీ. వైఎస్ఆర్సీపీ ఇక్కడ బాగా బలహీనంగా ఉంది. మొత్తం మీద వైఎస్ఆర్సీపీకి సరైన నాయకుని అయితే తీసుకురావాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది.